అవని స్టోరీస్. ఒక గ్రామంలో అరవింద్ అనసూయ దంపతులు నివసిస్తూ ఉన్నారు. వారికి 2 కొడుకులు సురేష్, రఘు ఉన్నారు. పెద్ద కొడుకు సురేష్ కు పల్లెటూరి పద్ధతులు, మర్యాదలు తెలిసిన అవనితో వివాహం జరిగింది. అవని ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా ఉంటూ ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటుంది. చిన్న కొడుకు రఘు ఉద్యోగరీత్యా సిటీలో ఉంటూ అక్కడే ఆధునిక భావాలు గల సురేఖను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత రఘు, సురేఖ కూడా ఊరిలోని ఉమ్మడి కుటుంబంలో ఉండడానికి వచ్చారు. కాని సిటీ నుంచి వచ్చిన సురేఖకు పల్లెటూరి పద్ధతులు నచ్చవు. పైగా ఇంట్లో పనులు చేయడం అస్సలిష్టముండదు. ఒకరోజు ఉదయం సమయంలో తెల్లవారుజామునే లేచి అవని ఇల్లంతా ఊడ్చి, ముగ్గులు వేసి, పూజ పూర్తి చేసి అత్తమామలకు కాఫీ సిద్ధం చేస్తుంది. అరవింద్ హాల్లో కూర్చొని పేపర్ చదువుతుండగా అనసూయ పూజ గది నుంచి బయటకొస్తుంది. అనసూయ, అవని తెచ్చిన ఈ వేడి వేడి కాఫీ తాగుతుంటే రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది తెలుసా. మన పెద్ద కోడలి ఇంటికి లక్ష్మీదేవిలా వచ్చిందే. నిజమేనండి. అవని పొద్దున్నే లేచి పశువుల దగ్గర నుంచి వంటగది వరకు అన్ని పనులు ఒక్కతే చూసుకుంటుంది. మనల్ని ఎంత ప్రేమగా చూస్తుందో. కాని సిటీ నుంచి వచ్చిన చిన్న కోడలు సురేఖే ఇంకా నిద్ర లేవలేదు. గడియారం వంక చూడండి, 8గా వస్తుంది. అత్తయ్య, మావయ్య, కాఫీ తీసుకోండి. అత్తయ్య, సురేఖ నిన్ననే కదా సిటీ నుంచి ప్రయాణం చేసి వచ్చింది. కాస్త అలసిపోయి ఉంటుందిలేండి. కొంచెంసేపు పడుకోనివ్వండి, తానే లేస్తుంది. ఎంత అలసిపోతే మాత్రం ఈ వేళ వరకు పడుకుంటారావనే? సిటీలో పద్ధతులు ఇలాగే ఉంటాయా ఏంటి? రఘు కూడా పెళ్ళయ్యాక సిటీ రంగులు అలుకొని తల్లిదండ్రుల మాటలను పట్టించుకోవడం తగ్గించాడు. ఇంతలో చిన్న కోడలి సురేఖ చేతిలో మొబైల్ ఫోన్ చూసుకుంటూ ఆవలించుకుంటూ హాల్లోకొస్తుంది. అత్తామామలు చూసినా కనీసం పలకరించకుండా సోఫాలో కూర్చుంటుంది. ఏంటి ఈ ఊర్లో పొద్దున్నే ఆ కాకుల గోల, పశువుల అరుపులు? అబ్బబ్బబ్బా, అసలు నిద్రే పోనివ్వడం లేదు. రఘు, ఇక్కడ నాకు అస్సలు నచ్చట్లేదు. ఏమైంది సురేఖ, ఉదయాన్నే అంత చిరాకు పడుతున్నావు? ఇంకేమవుతుంది రఘు, ఇక్కడ సిటీలో ఎంత ప్రశాంతంగా ఏసీ ఆన్ చేసుకుని పడుకునేవాళ్లం. ఇక్కడ చూస్తే ఫ్యాన్ కూడా సరిగా తిరగట్లేదు. పైగా ఉదయాన్నే లేవాలని మీ అమ్మగారు ఏదో పెద్ద రూల్స్ పెట్టినట్టు మాట్లాడుతున్నారు. సురేఖ, పెద్దవాళ్ల ముందు ఎలా మాట్లాడాలో కూడా సిటీలో నేర్పించలేదా? ఉదయాన్నే లేవడం అనేది మన ఆరోగ్యానికి మంచిదమ్మా. అయినా పెళ్ళైన ఆడపిల్లవి, కనీసం లేవగానే అత్తమామలకు నమస్కారం పెట్టాలనే జ్ఞానం కూడా లేదా? ఓ ప్లీజ్ అత్తయ్యా, నా తల నొస్తోంది. నాకు ఇవన్నీ అలవాట్లేదు. అవని ఉంది కదా, తను అన్ని పనులు చేస్తుంది. నాకు కొంచెం బ్లాక్ కాఫీ ఇస్తే బాగుంటుంది. అలాగే సురేఖ, ఇప్పుడే వేడి బ్లాక్ కాఫీ తెస్తాను. నువ్వు ముఖం కడుక్కొనిరా. వద్దమ్మా అవని, దానికి కావాల్సింది తనే చేసుకుంటుందిలే. నువ్వేం పనులు చేసి పెట్టనక్కర్లేదు. ఇంట్లో కోడలిగా వచ్చాక పద్ధతులు నేర్చుకోవాలి. నేనెందుకు చెయ్యాలి అత్తయ్య గారు? నాకిప్పుడు వంటగదిలోకెళ్ళి అలవాటే లేదు. అక్కడ సిటీలో మాకు వంట మనిషి ఉండేది. ఇక్కడ కూడా ఎవరైనా పని మనిషిని పెట్టండి. అంతేగాని నన్ను పనులు చేయమని అడక్కండి. నాకు నా చర్మం పాడైపోతుంది. పైగా ఒళ్ళు నొప్పులొస్తాయి. సురేఖమ్మ, ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసి పనులు పంచుకుంటేనే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది తల్లి. అవన్నీ ఒక్కతే అన్ని పనులు చేయడం కష్టం కదమ్మా. ఆ అవనికి పల్లెటూరి పనులు వచ్చు కాబట్టే చేసుకుంటుంది మావయ్య. నన్ను బలవంతం చేయకండి. రఘు, నాకిక్కడ ఉండడం అసలు ఇష్టం లేదు. నన్ను వెంటనే సిటీకి తీసుకెళ్ళిపో. సురేఖ ప్లీజ్, అమ్మ నాన్నల ముందు అలా మాట్లాడకు. కాసేపు ప్రశాంతంగా ఉండు. అలా ఉండగా మధ్యాహ్నం వంట సమయం అవుతుంది. అవని వంటగదిలో ఎంతో రుచికరమైన పల్లెటూరి వంటకాలను సిద్ధం చేస్తుంటుంది. సురేఖ మాత్రం తన గదిలోనే ఉండి ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. సురేష్ పొలం పనులు చూసుకుని ఇంటికొస్తాడు. అవని, ఈరోజు వంటలు చాలా బాగా వాసన వస్తున్నాయి. ఆకలి దంచేస్తుంది. అవునండి, ఈరోజు అత్తయ్యకి ఇష్టమైన గుత్తి వంకాయ కూర, మామిడికాయ పప్పు చేశాను. మీరందరూ భోజనానికి కూర్చోండి, నేను వడ్డిస్తాను. రఘు, సురేఖలను కూడా పిలవండమ్మా, అందరం కలిసి తిందాం. సురేష్ వెళ్లి రఘును, సురేఖను భోజనానికి పిలుస్తాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అవని అందరికీ ప్రేమగా వడ్డిస్తుంది. సురేఖ ఆ కూరలను చూసి ముఖం ముడుచుకుంటుంది. ఏంటిది, ఇంత ఆయిలేసి వండారా? ఈ పల్లెటూరి ఫుడ్ తింటే నా వెయిట్ పెరిగిపోతుంది. అసలు ఇందులో క్యాలరీలు ఎన్నో తెలుసా? నేను డైట్ ఫాలో అవుతాను. నాకు చపాతీలు కావాలి. సురేఖ, రోజుకో వెంత తలనొప్పి తెస్తున్నావే నువ్వా? వండిన అన్నం ప్రసాదం లాంటిది, దానికి వంకలు పెట్టకూడదు. అవని ఎంత కష్టపడి వండిందో తెలుసా?
కష్టపడితే నాకేంటత్తయ్యా, నాకు నచ్చిన ఫుడ్ నేను తినాలి. అయినా ఈ వంకాయ కూరేంటి ఇంత నల్లగా ఉంది? రఘు, నేను ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేసుకుంటాను. సురేఖ, ఈ పల్లెటూరులో పిజ్జా డెలివరీలు ఉండవు. ఇక్కడ సిటీ లాంటి సౌకర్యాలు ఉండవు సురేఖ. వండింది గొమ్ముగా తిను. అయితే నేను తినను. ఆకలితోనైనా ఉంటాను కానీ ఈ ఆయిలీ ఫుడ్ అయ్య బాబోయ్ నేను అస్సలు తినలేను. ఇక్కడ వాషింగ్ మిషన్ లేదు, డిష్ వాషర్ లేదు, కనీసం మంచి ఫుడ్ కూడా లేదు. అబ్బబ్బా, ఇదొక నరకం. సురేఖ, బాధపడకు. నీకు డైట్ ఫుడ్ కావాలంటే చెప్పు. ఇప్పుడే నీకోసం తక్కువ ఆయిల్తో పుల్కాలు, కొద్దిగా ఆకుకూర వండి తెస్తానమ్మా. కాస్త ఓపిక పట్టు. నీ నాటకాలు ఆపవని. నువ్వందరి ముందు మంచిదానిలా నటించి నన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నావు. నీ పల్లెటూరి మంచితనం నా దగ్గర చూపించుకు. నాకేం వండక్కర్లేదులే. సురేఖ, ఎంత పొగరే నీకు! నిన్ను ఆదరించి మంచిగా మాట్లాడుతున్న పెద్ద కోడలివే అరుస్తావేంటి? నువ్వు ఈ ఇంటికి కోడలుగా పనికిరావసలు. నీ ఇష్టం వచ్చినట్లు ఉండడానికి ఇది సిటీ ఏం కాదు, పద్ధతి గల ఇల్లు. అయితే నేనిక్కడ ఉండనత్తయ్యా. రఘు, నువ్వు నాతో రాకపోతే నేనొక్కనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సిటీకి. నీకు నీ కుటుంబమే ముఖ్యమైతే ఇక్కడే ఉండిపో. సురేఖ, ఆగు, అలా వెళ్ళొద్దు. అమ్మా, సురేఖకు కోపం ఎక్కువ. దయచేసి అర్థం చేసుకోండి. ఒరే రఘు, భార్యని అదుపులో పెట్టుకోలేకపోతున్నావు. ఇంట్లో రోజు రోజుకి గొడవలు ఎక్కువైపోతున్నాయి. మనశ్శాంతి కూడా లేకపోతోంది. అలా అనుకుంటూ ఉండగా సురేఖ ప్రవర్తన వల్ల ఇంట్లో రోజురోజుకి సమస్యలు పెరుగుతాయి. సురేఖ ఎవరితోనూ మాట్లాడకుండా, ఏ పని చేయకుండా తన గదికే పరిమితమవుతుంది. ఒకరోజు సాయంత్రం రఘు, సురేష్ల మధ్య పొలం విషయంపై చిన్న వాగ్వివాదం జరుగుతుంది. అన్నయ్య, నా ఆస్తి వాట నాకిచ్చేయి. మేము సిటీకి వెళ్ళిపోతాం. సురేఖ ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండనంటోంది. ఇక్కడ రోజుకో గొడవ భరించడం నా వల్ల కాదు. ఒరే రఘు, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆస్తి పంపకాలేంటి? మనది ఉమ్మడి కుటుంబం. నాన్నగారు బతుకుండగానే ఇల్లు విడిచి వెళ్ళడం ఏంటి? అవునన్నయ్య, సురేఖకు ఈ పల్లెటూరు పడ్డం లేదు. తను అనారోగ్యం పాలవుతుంది. తన సంతోషం నాకు ముఖ్యం. మాకు రావాల్సిన పొలం వాట అమ్మేసి మే సిటీలో ప్లాట్ కొనుక్కుంటాం. రఘు, ఎంత మాట అన్నావురా? ఆ సిటీ కోడలు రాగానే నిన్ను పూర్తిగా మార్చేసిందా? అన్నదమ్ముల విడదీసి ఇల్లు కూల్చాలని చూస్తోందా? ఇల్లు కూల్చడం కాదత్తయ్యా, మా హక్కులు మేం అడుగుతున్నాం. మీ పెద్ద కోడలు అవనిలా నేను బానసిలా పనులు చేయలేను. నా జీవితం నా ఇష్టం. రఘు, లాయర్ని పిలిపించి వెంటనే సంతకాలు తీసుకో. నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. పిల్లలు కొట్టుకుంటూ ఉంటే చూడలేకపోతున్నాను. సరే రఘు, నీకు ఆస్తి కావాలంటే పనిచేస్తాను, కానీ నా కళ్ళ ముందు ఇలా మాత్రం గొడవలు పడకండి. మావయ్య, ఒక్క నిమిషం ఆగండి. ఆస్తి పంపకాలొద్దు, ఏమి వద్దు. రఘు, సురేఖలకు సిటీకి వెళ్లాలనుంటే వెళ్ళనివ్వండి. కానీ ఆస్తి అమ్మడం మన వంశానికి మంచిది కాదు. నేనొక చిన్న సలహా ఇస్తాను, వినండి. హా, నువ్వేం సలహా ఇస్తావని? నీకేం తెలుసు సిటీ గురించి? సురేఖ, నాకు సిటీ గురించి తెలియకపోవచ్చు, కానీ సంసారాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలుసు. రఘు, నువ్వు సురేఖను తీసుకుని సిటీకెళ్ళు, కానీ పొలాన్ని అమ్మకు. సురేష్ ఆ పొలాన్ని సాగు చేసి వచ్చే లాభంలో నీ వాటాని ప్రతి నెల నీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. ఆ డబ్బుతో మీరు సిటీలో హాయిగా ఉండండి. కానీ ఈ ఇంటిని, బంధాలను మాత్రం తెంచుకోకండి. పండుగలకు పబ్బాలకు ఇంటికొచ్చి వెళ్తూ ఉండండి. అవని చెప్పింది నిజమే రఘు. ఆస్తి పంచడం వద్దు. నీ వాటా నీకు అందుతుంది. ప్రతి నెల మాకు డబ్బులొస్తాయా? మాకు పొలం పనులు టెన్షన్ ఉండదా? అవును సురేఖ, పొలం పనులని మేమే చూసుకుంటాం. నీకెలాంటి ఇబ్బంది ఉండదు. సురేఖ, అవని వదిన ఎంత మంచి ఆలోచనతో చెప్పిందో చూడు. మనకు సిటీలో ఉండడానికి ఇబ్బంది ఉండదు. ఇటు కుటుంబంతో బంధం కూడా తెగిపోదు. సరే అయితే, నాకెలాంటి అభ్యంతరం లేదు. మేము రేపే సిటీకి బయలుదేరతాం. అలా ఉండగా అనుకున్నట్లుగానే సురేఖ సిటీలో ఒక అపార్ట్మెంట్లో కాపురం పెడుతుంది. మొదట్లో సురేఖ చాలా సంతోషపడింది. పల్లెటూరి పనులు లేవని, అత్తగారి అరుపులు లేవని ఆనందించింది. కానీ కొద్ది రోజులకే అసలు సమస్యలు మొదలయ్యాయి. రఘు ఉద్యోగంలో చాలా బిజీ అయిపోయాడు. పొద్దున్నే వెళ్లి రాత్రి ఎప్పుడో వచ్చేవాడు. సిటీలో వంట మనిషి సరిగ్గా వచ్చేదే కాదు. పని మనిషి దొరకడం కష్టమైంది. సురేఖ ఒంటరితనంతో, పనుల భారంతో సతమతమవడం మొదలుపెట్టింది. ఒకరోజు రఘుకు తీవ్రమైన అనారోగ్యం చేసింది. జ్వరం విపరీతంగా పెరిగిపోయింది. సురేఖకు ఏం చేయాలో పాలుపోలేదు. రఘు, జ్వరం చాలా ఎక్కువగా ఉంది.
నీకు ఒళ్ళు కాలిపోతుంది. నేను డాక్టర్కి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. నాకు కంగారుగా ఉంది. ఇక్కడ మనకు సాయం చేసే వాళ్ళు కూడా ఎవరూ లేరు. పక్కింటి వాళ్ళు అడిగితే తలుపులు కూడా తీయడం లేదు. సురేఖ, నాకు చాలా చలిగా ఉంది. కాస్త వేడినీళ్ళివ్వు. వేణీళ్ళు ఎలా చేయాలి? గ్యాస్ స్టవ్ ఆన్ చేయడం కూడా నాకు భయంగా ఉంది. ఇక్కడంతా చీకటిగా అనిపిస్తోంది. రఘు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను. అప్పుడే సరిగ్గా అదే సమయానికి అపార్ట్మెంట్ తలుపు బెల్ మోగుతుంది. సురేఖ కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్లి తలుపు తీస్తుంది. అక్కడ అవని నిలబడుంది. అవనిని చూడగానే సురేఖ ఆశ్చర్యంతో నోరెలా పెడుతుంది. అవని, నువ్వా? ఇక్కడికిలా వచ్చావు? సురేఖ, రఘు కొంట్లో బాలేదని సురేష్ వారికి ఫోన్ చేశాడు. మాకు తెలియగానే నేను ఆగలేకపోయాను. అందుకే వెంటనే టౌన్ బస్ ఎక్కి ఇక్కడికి వచ్చేశాను. రఘు ఎక్కడున్నాడు? అక్కడున్నాడు అవని. చాలా జ్వరం ఉంది. నాకేం చేయాలో తెలియట్లేదు. నువ్వేం భయపడకమ్మా, నేనొచ్చాను కదా, అంతా సవ్యంగా ఉంటుందిలే. అలా అంటూ అవని వెంటనే వంటగదిలోకెళ్లి చకచక గ్యాస్ ఆన్ చేసి నీటిలో ఏలకలు, అల్లం వేసి మరిగించి రఘు కోసం కాషాయం సిద్ధం చేస్తుంది. ఒక తడిగుడ్డను తీసుకుని రఘు నొసిటిపై వేసి జ్వరం తగ్గించే ప్రయత్నం చేస్తోంది. గంటలోనే రఘు జ్వరం అదుపులోకొస్తుంది. రఘు కళ్ళు తెరిచి అవనిని చూస్తాడు. వదినా, నువ్వా? ఈ సమయంలో మమ్మల్ని కాపాడడానికి వచ్చావా? రఘు, మరిది కదా నువ్వు? నీకు ఒంట్లో బాలేపోతే వదిన ఊరుకుంటుందా చెప్పు? ఇప్పుడెలా ఉంది నీకు? చాలా ప్రశాంతంగా ఉంది వదినా. నీ చేతి కాషాయం తాగానే జ్వరం తగ్గిపోయినట్టు అనిపిస్తోంది. అలా అవని రాకతో ఆ ఇల్లంతా మళ్లీ కలకలలాడింది. అవని వంటగదిని శుభ్రం చేసి రఘు కోసం వేడి వేడి అన్నం వండింది. సురేఖ నిశ్శబ్దంగా అవని పనులన్నిటినీ గమనిస్తూ ఉంటుంది. పల్లెటూరి అమ్మాయి అయిన అవనిలో ఉన్న ప్రేమ, సేవాభావం, బాధ్యత సురేఖ హృదయాన్ని కదిలించాయి. సురేఖ మెల్లగా అవని దగ్గరికి వస్తుంది. అవని, నన్ను క్షమించు. అదేంటి సురేఖ అంత మాటంటున్నావు? నేను నీ తోడికోడల్ని, నీకు సోదరులాంటి దాన్ని. నీకెందుకు క్షమాపణ? కాదక్కా, నేను నిన్ను చాలా తక్కువ చేసి మాట్లాడాను. పల్లెటూరిది అనివని ఎగతాళి చేశాను. నీ మంచితనాన్ని నాటకం అన్నాను. కాని ఈరోజు నాకు అర్థమైంది. అసలైన జీవితం అంటే ఏంటో. ఈ సిటీలో డబ్బుండొచ్చు, లగ్జరీ ఉండొచ్చు, కానీ కష్టకాలంలో పలకరించే మనుషులే ఉండరు. మనకు ఏ సమస్య వచ్చినా ప్రాణాలడ్డు పెట్టి కాపాడే కుటుంబం ఉండదు. నీ ప్రేమ, ఆప్యాయత ముందే ఈ సిటీ లగ్జరీలన్నీ వేస్ట్ అని తెలుసుకున్నాను. పిచ్చిదానా, సిటీ అయినా పల్లెటూరైనా మన మనసులో ప్రేముంటే ఎక్కడైనా ఆనందంగా ఉండొచ్చు. నువ్వు సిటీలో పెరిగావు కాబట్టి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డావు. అందులో నీ తప్పేం లేదు. కానీ కుటుంబం కంటే ఏది ఎక్కువ కాదు సురేఖ. తోడికోడలు ఇద్దరం కలిసుంటే ఆ ఇంట్లో ఏ కష్టం రాదు. అవునక్క, ఈ ఒంటరితనం నాకు చాలా నేర్పింది. నాకిక ఈ సిటీ వద్దు. నేను కూడా మీతో పాటే పల్లెటూరులో ఉంటాను. నీతో కలిసి పనులు చేసుకుంటాను, పనులు నేర్చుకుంటాను. అత్తయ్యని, మావయ్యని నేనే ప్రేమగా చూసుకుంటాను. నన్ను మీ ఇంట్లోకి మళ్ళీ రానిస్తారా? సురేఖ, నిజంగా నీ నోట ఈ మాట రావడం నాకెంతో సంతోషంగా ఉంది. మన ఊరే మనకు స్వర్గం. ఎంత మంచి మాట చెప్పావు సురేఖ. అత్తయ్య, మావయ్య నీకోసం ఎదురు చూస్తున్నారు. నువ్వొస్తే ఇల్లు మళ్ళీ కళ్ళకళ్ళలాడుతుంది. పదండి, అందరం కలిసి మన ఊరికి వెళ్ళిపోదాం. అలా అనుకుంటూ మరుసటి రోజు రఘు, సురేఖ, అవని ముగ్గురు కలిసి పల్లెటూరి ఇంటికి చేరుకుంటారు. అత్తయ్య, మావయ్య, నన్ను క్షమించండి. నేను తెలియక తప్పులు చేశాను, మిమ్మల్ని బాధ పెట్టాను. కాని అవని నా కళ్ళు తెరిపించింది. ఈ రోజు నుంచి మీ చిన్న కోడలు మారిపోయింది. నన్ను మీ బిడ్డలా దగ్గరికి తీసుకోండి. అమ్మా సురేఖ, ఎంత మంచి మాట చెప్పావు తల్లి. కోడలిద్దరూ రెండు కళ్ళలా కలిసుంటే అత్తగారికి అంతకంటే కావాల్సింది ఏముంది? నువ్వు తిరిగి రావడం మాకెంతో ఆనందంగా ఉంది. చూసావనసూయ, మన పెద్ద కోడలు అవని ఎంత తెలివిగా ఆప్యాయతతో సంసారాన్ని నిలబెట్టిందో. ఇల్లు మొక్కలైపోతుందనుకున్న సమయంలో తన ప్రేమతో అందరినీ ఒకటి చేసింది. పల్లెటూరి కోడలి మంచితనమే ఈరోజు సిటీ కోడలి మనసు మార్చేసిందే. అవును నాన్న, తోడి కోడళ్ళ ఐకమత్యమే మన కుటుంబానికి కొండంత బలం. అక్క, ఈ రోజు నుంచి నేను నువ్వు ఏ పని చెప్తే చేస్తాను. పల్లెటూరి పనులన్నీ నీ దగ్గర నేర్చుకుంటాను. అలాగే చెల్లి, ఇద్దరం కలిసి ఇంటిని మరింత అందంగా మార్చుకుందాం. ఆ రోజు నుంచి ఆ కుటుంబంలో గొడవలు పూర్తిగా తగ్గిపోయాయి. సురేఖ సిటీ అలవాటును పక్కన పెట్టి పల్లెటూరి పద్ధతులకు అలవాటు పడింది. అవని, సురేఖ ఇద్దరూ తోడికోడళ్లుగా కాకుండా సొంత అక్కా చెల్లెల్లా కలిసుంటూ ఇల్లాలు బాధ్యతలు పంచుకున్నారు.
అరవింద్ అనసూయల ముఖాల్లో ముసలి వయసులో మళ్లీ పూర్వపు ఆనందం వెల్లివిరిసింది. కుటుంబంలో ఐక్యత, సహకారం ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని, పల్లెటూరి ఆప్యాయత ముందు ఎలాంటి భోగాలైనా తలవాల్చాల్సిందేనని నిరూపిస్తూ ఆ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లింది. అది పచ్చని పొలాలతో కలకాలలాడి ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో సుశీల, గురవయ్య దంపతులు నివసిస్తున్నారు. వారికి సురేష్ అని ఒకే ఒక్క కొడుకున్నాడు. అత్తగారు సుశీల నరనరాన పిసినారితనం జీర్ణించుకుపోయిన మనిషి. రూపాయి ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయినట్టు చూస్తుంది. అలాంటి ఇంటికి సురేష్ భార్యగా అవని కోడలై అడుగుపెట్టింది. అవనికి ఒకే ఒక బలహీనత ఉంది. రోజు ముద్ద దిగాలన్నా, నిద్ర పట్టాలన్నా ఆమెకు నాన్ వెజ్ ముక్క ఉండాల్సిందే. పెళ్లైన కొత్తలో ఒకరోజు మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ దగ్గర వీళ్ల మొదటి యుద్ధం మొదలైంది. అవని పళ్ళెంలో వడ్డించినప్పుడు ముద్దపప్పు, చారు చూసి ముఖం మార్చుకొని, ఏంటత్తయ్యా ఇది? ఈరోజు ఆదివారం కదా, కనీసం ఒక కోడిగుడ్డైనా వండకుండా ఈ చప్పటి పప్పు చారేంటి? వసే అవనే, పప్పు చారు తింటే ఒంటికి చలవ చేస్తుంది. అయినా ఆదివారం వస్తే చికెన్లో, మటన్లో తినే రూలు ఏమైనా రాజ్యాంగంలో రాసుందా ఏంటి? ఈ రోజుల్లో కేజీ చికెన్ ధర ఎంతో తెలుసా? ఆ డబ్బులతో నెల రోజులకు సరిపడా కందిపప్పు వస్తుంది. హాయిగా చారు పోసుకుని తిను. అబ్బా, నాన్ వెజ్ ముక్క తగలకుండా ఈ పప్పు చారు నా గొంతులో ఎలా దిగుతుంది దేవుడా! ఈ పిసినారి అత్తగారిని ఎలాగైనా లైన్లోకి తెచ్చి ఇంట్లో ముక్క వండించాల్సిందే. అవని తన మనసులోనే అలా అనుకొని ఎలాగలా ఇష్టంగా ఆ రోజుకి ఆ పప్పు చారుతోనే భోజనం ముగించేస్తుంది. మరుసటి రోజు ఉదయం అత్తగారు సుశీల నిద్రలేచే సమయానికి వాళ్ళ పక్కింటి పెరట్లో 2 కోళ్లు కుక్కరుకో అంటూ అరుస్తూ అటు ఇటు తిరుగుతున్నాయి. ఆ శబ్దానికి సుశీల నిద్రలేచి విసుక్కుంటూ పెరట్లోకెళ్ళింది. చిచి, ఏమిటి మాయదారి కోళ్ళు? ఎక్కడి నుంచి దాపరిచ్చాయో ఏంటో, పెరట్లో ఉన్న మొక్కలన్నింటినీ గీకి పడేస్తున్నాయి. పడి పోండట. అత్తగారు అలా కోళ్ళని తిడుతూ కసురుకుంటూ ఉండగా ఇంతలోని అవని అక్కడికి నవ్వుకుంటూ వచ్చింది. ఏంటత్తయ్యా వాటిని అలా కసురుకుంటున్నారు? అవి మాయదారి కోళ్లు కాదత్తయ్యా, మనింటికి నడిచి వచ్చిన అదృష్టం. నేను ఎప్పటినుంచో నాన్ వెజ్ తినాలని తప్పించిపోతున్నాను కదా, అందుకే ఆ దేవుడు నా మొరాలకించి ఈ రూపంలో వాటిని మన ఇంటికి పంపించాడేమో. ఏంటి నువ్వు మాట్లాడుతోంది? నాకేం అర్థం కావట్లేదు. దేవుడు కోళ్ల రూపంలో రావడమేంటి? అబ్బా, ఆలోచించండి అత్తయ్యా. మార్కెట్కి వెళ్ళి చికెన్ కొనాలంటే కేజీ 100 రూపాయలు పెట్టి కొనాలి. కానీ ఇప్పుడు రూపాయి ఖర్చు పెట్టే పనే లేకుండా దర్జాగా 2 కోళ్లు మన ఇంటి పెరట్లోకి నడిచొచ్చాయి. ఈరోజు ఒక కోడి కోసి కూర వండేశామనుకోండి, మీకు డబ్బులు కలిసొస్తాయి. నాకు నాన్ వెజ్ తినాలన్న కోరిక తీరుతుంది. ఎంత డబుల్ ప్రాఫిట్ చూసారా? అబ్బా, ఎంత మంచి సలహా ఇచ్చావే అవని. రూపాయి ఖర్చు లేకుండా చికెన్ కూర అంటే అంతకంటే భాగ్యం ఏముంది? ఈరోజు ఒక కోడిని కోసి పారేద్దాం, 2వ కోడిని రేపు వండుకుందాం. కానీ ఒకవేళ ఊర్లో ఎవరైనా వచ్చి మా కోళ్లు మీ ఇంటికి వచ్చాయని అడుగుతారేమో, అప్పుడెలాగే? ఎవరడుగుతారత్తయ్యా? ఒకవేళ ఎవరైనా వచ్చి అడిగినా మాకేం తెలుసు, మీ కోళ్లు మా ఇంటికి రాలేదు, పాడులేదు అని గట్టిగా బుకాయిద్దాం, అంతే. భలే చెప్పావే. అయితే త్వరగా కోడిని పట్టుకో, ఈరోజు పండగే. సుశీల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అవని ఎంతో సంబరపడిపోయింది. వెంటనే ఒక కోడిని కోసి వంటిట్లో గుమగుమలాడే చికెన్ కూర వండడం మొదలెట్టింది. ఆ వాసన చుట్టుపక్కలంతా వ్యాపించింది. సుశీల కూడా డబ్బులు మిగిలాయి అన్న ఆనందంతో ఇల్లంతా తిరుగుతోంది. ఇంతలో మావయ్య గారు గురవయ్య బయటనుంచి కంగారుగా ఇంట్లోకొచ్చాడు. అమ్మా అవని, ఇందాక దారిలో మన సుబ్బయ్య కలిశాడమ్మా. వాడి దగ్గర నువ్వు నిన్న సాయంత్రం 2 కోళ్లు తీసుకొచ్చావంటగా. ఆ కోళ్ల డబ్బులు మన సురేష్ సాయంత్రం ఇస్తాడని చెప్పావట. అందుకే నేనే సుబ్బయ్యకి ఆ కోళ్ల డబ్బులు చేతులు పెట్టొచ్చాను. సురేష్కి ఫోన్ చేసి ఇక నువ్వు సుబ్బయ్యకి డబ్బులు ఇవ్వనక్కర్లేదు, నానిచ్చేశాడని చెప్పేయమ్మా. మావయ్య నోటి నుంచి ఆ మాట వినగానే అత్తగారు సుశీల తలపైన ఒక్కసారిగా పిడుగుపడినంత పనైంది. ఫ్రీగా వచ్చాయి అనుకున్న కోళ్లకు డబ్బులు కట్టాల్సి వచ్చిందని తెలియగానే ఆమెకు గుండాగినంత పనైంది. కోపంతో ఊగిపోతూ కోడల మీద విరుచుకుపడింది. సుశీల వంటింట్లోకి పరుగునొచ్చి, వసయ్యావనే, ఎంత మోసగత్తవే నువ్వు, నరరూప రాక్షసివి.
దేవుడు పంపించాడు, లక్ష్మీదేవి నడిచొచ్చి చెప్పింది అని నన్ను నమ్మించి నా గొంతు గోసావు గదే. రూపాయి ఖర్చు లేకుండా చికెన్ తింటున్నాని నేను సంబరపడిపోతుంటే నా వెనక ఎంత పెద్ద స్కెచ్ చేసావా? అత్తయ్య, నేను అది... ఏంటే అది ఇది అని? ఏంది నీ నాన్ వెజ్ పిచ్చి తాగలట్ట? నా కొడుకు సంపాదని నా మొగుడు జేబుని ఇలా గుల్ల చేస్తావా? పిసినారి దాన్ని నన్ను ఇలా నట్టేట ముంచుతావా? పెరట్లో మొక్కలు పాడు చేస్తున్నాయని నేను కోళ్ళను తిడుతుంటే నువ్వు నా నెత్తిన కోడిని పెట్టి కోసి పారేశావు కదే. ఆ సుబ్బయ్యగాడు ఒక్కో కోడికి ఎంత రేటు వేశాడో ఏంటో నా గుండె తల్లాడిపోతోంది. ఈ రోజుతో నీ చికెన్ తిండి ఆపేస్తా. ఇకపై ఇంట్లో మొక్క వండితే నేను ఒప్పుకునేదే లేదు. పరమ కిరాతకురాలివి కదే నువ్వు. అత్తగారు సుశీల అలా నోటికొచ్చినట్టు తిడుతూ ఇకపై ఇంట్లో నాన్ వెజ్ వండనిచ్చేది లేదనడంతో అవనికి ఎక్కడో కాలిపోయింది. ఈ పిసినారి అత్తగారిని వదిలితే లాభం లేదనుకొని ఒక్కసారిగా అవని పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ కళ్ళు పెద్దవి చేసి సుశీల వైపు చూస్తూ గట్టిగా అరవడం మొదలెట్టింది. అవని పూనకం వచ్చినట్టు ఊగుతూ భయంకరమైన గొంతుతో, వసే సుశీల, నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? నేనే మీ ఇంటి ఇలవేల్పునే. ఏటా నాకు కోడి బలిస్తానని మొక్కుకున్నావు. ఆ బలివ్వకుండా నన్ను వదిలేశావు. అందుకే ఆగ్రహంతో నేను నీ కోడలి శరీరంలోకి ఆవహించాను. నాకు నచ్చినట్టుగా ఈ ఇంట్లో ఉంటున్నాను. అలాంటి నన్ను, నా కోడలని ఈ ఇంట్లో నుంచి పంపించాలని చూస్తున్నావా? నాకే ఎదురు తిరుగుతావా? నాకు కోరింది పెట్టకపోతే మీ ఇల్లు నాశనం చేస్తానే, నిన్ను అంతం చేస్తానే. అమ్మో తల్లి, క్షమించమ్మా. నువ్వు మా ఇంటి దేవతవని తెలియక నోరు జారి ఏదేదో మాట్లాడేశాను తల్లి. నా తప్పు తెలుసుకున్నాను. ఇకపై నీకు ఎప్పుడు ఏది కావాలంటే అది వండి పెట్టేస్తానమ్మా. అంతేగాని నా కుటుంబాన్ని మాత్రం కాపాడు తల్లి. నిజంగా నేను నీకు మొక్కుబడి చేసి పీసినారితనంతో మర్చిపోయాను తల్లి. నన్ను క్షమించమ్మా. పక్కనే నిలబడిన మావయ్య గారు గురవయ్య, ఏంటి ఇదంతా? నిజంగానే కోళ్ళకి పూనకం వచ్చిందా, లేక అత్తగారి పిసినాతనం వదిలించడానికి నాటకం ఆడుతుందా అన్నట్టుగా అనుమానంగా చూశాడు. అది గమనించిన అవని అత్తగారికి కనపడకుండా మావయ్య వైపు చూస్తూ కన్నుగీటి తను నాటకమాడుతున్నట్టుగా సైగ చేసింది. కోడలు చేసిన సైగ చూసి మావయ్య గారికి అసలు విషయం అర్థమైంది. లోపలే నవ్వేసుకుంటూ ఆయన కూడా భార్య సుశీలను మరింత భయపెట్టడానికి, అవునమ్మా తల్లి, నువ్వు ఏది కావాలంటే అది ఇస్తావమ్మా. ఈవెనో మా కుటుంబాన్ని క్షమించమ్మా తల్లి. అలా అన్న కాసేపటికే అవని ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. కింద పడిపోయిన కోడల్ని చూసి సుశీల, గురవయ్య కంగారుగా లేపి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టారు. ఆ తర్వాత సుశీల హడావిడిగా వంటింట్లోకెళ్లి ఆ కోడి కూరను ఎంతో రుచిగా సిద్ధం చేసి గిన్నెలన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అంతా వడ్డించాక మంచం దగ్గరికి వెళ్లి కోడల్ని పైకి లేపింది. అవని ఏమీ తెలియనట్టుగా కళ్ళు నిలుపుకుంటూ పైకి లేచింది. అత్తయ్య, ఏమైంది? నాకు ఒళ్ళంతా ఎందుకు నొప్పులుగా ఉన్నాయి? నేను ఇక్కడ ఎలా పడుకున్నాను అత్తయ్య? ఏమి లేదమ్మా అవని, నువ్వు బాగా నీరసంగా ఉండి కాళ్ళు తిరిగి పడిపోయావులే. నీకోసం నీకిష్టమైన కోడి కూర చేశాను. రమ్మా, భోజనం చేద్దు గానిదా. అదేంటత్తయ్య, ఇందాక అంత డబ్బులు దండగాని వద్దన్నారు కదా, మళ్ళీ ఇప్పుడేంటి నాకు నాన్ వెజ్ పెడుతున్నారు? అబ్బా, నేనెప్పుడు వద్దన్నానమ్మా. నీకు ఎప్పుడు కావాలంటే, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అది అడిగి వడ్డించుకుందినమ్మా. నాకేం ఇబ్బంది లేదు, సరేనా తల్లి? అవని మనసులో నవ్వుకుంటూ, సరే అత్తయ్య, ఇంత మంచి మనసు మీకు ఎప్పుడొచ్చిందో ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా సంతోషపడుతున్నాను అత్తయ్య. అవని మనసులోని మునిసిపోతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి కూర్చొని ఆ గుమగుమలాడే కోడి కూరను ఎంతో ఇష్టంగా ఆరగించడం మొదలెట్టింది. దేవుడి ఆగ్రహానికి గురవుతానేమోనన్న భయంతో అత్తగారు సుశీల కూడా ముక్కలు తింటోంది. మావయ్య గురవే కూడా నవ్వుకుంటూ తింటున్నాడు. ఇంతలో సురేష్ బయట నుంచి పని ముగించుకొని అక్కడికొచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గర చికెన్ కూరను అందరూ కలిసి తినడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తను కూడా వచ్చి భోజనాన్ని కూర్చున్నాడు. అబ్బా, కూర చాలా బాగుందే. అయినా ఏంటి ఈరోజు ఇంట్లో ఇంత ప్రత్యేకత? ఆదివారం కాకుండా సోమవారం రోజు చికెన్ వండాను, పైగా మా అమ్మ కూడా తింటోందే. ఏమి లేదురా సురేష్, ఊరికే రోజు నాకే నాన్ వెజ్ తినాలనిపించింది, అందుకే చేశాను. అవునా అమ్మా?
నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తోంది, కానీ అది నిజం కాదని నాకు బాగా తెలుసు. ఇంట్లో ఏదో పెద్ద గొడవే జరిగిందే, అదేంటో కరెక్ట్గా చెప్పు. నీ బొంద నీకేం తెలీదులే. నువ్వు నోరు మోసుకుని తిను. నా కోడలంటే నాకు ప్రాణం. నా కోడల మీదున్న ప్రేమతో నేనే దగ్గరుండి వడ్డించాను. చాలే ఇక తిను. సుశీల అలా కసిరేసరికి సురేష్ నవ్వుకుంటూ సరే అని భోజనం ముగించి తన పని మీద తను బయటికెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్లు కూడా తృప్తిగా భోజనం చేసి హాయిగా విశ్రాంతి తీసుకున్నారు. అలా అవని ఆడిన పూనక నాటకంతో అత్తగారి పిసినార్తనానికి గట్టి బ్రేకే పడింది. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు కోడలు అవని సమయం చూసుకుని పూనకం వచ్చినట్లు నాటకమాడ్డం, నాకది కావాలి ఇది కావాలని అడగడం మొదలుపెట్టింది. అత్తగారి సుశీల కూడా అమ్మవారి ఆగ్రహానికి గురవుతానేమోనన్న భయంతో మాత్రం వెనకాడకుండా కోడలు అడిగినవన్నీ తెచ్చి వండి పెడుతూ వచ్చింది. అయితే కొన్ని రోజులు గడిచేసరికి ఆ రుచి మరిగి అత్తగారు సుశీల కూడా నాన్ వెజ్ తినడానికి బాగా అలవాటు పడిపోయింది. దాన్ని గమనించిన అవని మనసులోని నవ్వుకుంటూ ఒక ప్లాన్ వేసుకుంది. అబ్బా, చూస్తుంటే మా అత్తగారు కూడా నాన్ వెజ్ రుచికి బాగా బానిసైనట్టున్నారు. ఇకపై నేనే స్వయంగా రకరకాల నాన్ వెజ్ వంటలు చేసి పెట్టాననుకో, ఆ రుచికి అత్తగారు ఇంకా మైమరిచిపోతారు. నాన్ వెజ్ వండొద్దని చెప్పిన నోటితోనే రోజు వండమని ఆమె అడుగుతుంది. అనుకున్నదే తడువుగా మరుసటి రోజు ఉదయాన్నే అవని అత్తగారి దగ్గరికి వెళ్లి ఎంతో వినయంగా మాట్లాడింది. అత్తయ్య, రోజు పొద్దునే లేచి మీరు వంట చేసి అలసిపోతున్నారు. ఇకపై నేనే వంట చేస్తాను. మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి అత్తయ్యా. సరేనమ్మా అవని, అలాగే జై. ఇక ఆ రోజు నుంచి అవని వంటిట్లోకి దూరి చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, నాటుకోడి పులుసు, చేపల వేపుడు ఇలా రకరకాల నాన్ వెజ్ వంటలను అద్దిరిపోయే రుచితో వండడం మొదలెట్టింది. ఖర్చుకు వెనకాడి ఆ పిసినారి సుశీల తన పిసినారితనాన్ని పూర్తిగా పక్కనెట్టేసి రోజు ముక్కలేనిది ముద్ద దిగనట్లుగా నాన్ వెజ్ కి బాగా తినడం మొదలుపెట్టింది. ఇదంతా గమనిస్తున్న భర్త గురవయ్య ఒకరోజు సుశీలను పక్కకు పిలిచాడు. ఏంటి సుశీల ఇది? అసలు నీ ప్రవర్తన నాకేమాత్రం అర్థం కావట్లేదు. రూపాయి ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయేదనివి, ఇప్పుడు చూస్తే రోజు ఇంట్లో నాన్ వెజ్ వంటలు చేయిస్తున్నావు. పైగా నువ్వు కూడా కుమ్మేస్తున్నావు. దీనివల్ల నెలకి ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసా అసలు? అయ్యయ్యో, మెల్లగా మాట్లాడండి. ఇదంతా నా కోసం అనుకుంటున్నారా ఏంటి? మన ఇంటి ఇలా వెలుపు కోసం. అమ్మవారు కోడలుంట్లోకి వచ్చి అడుగుతుంటే పెట్టకుండా ఎలా ఉంటాం చెప్పండి? మన కుటుంబం చల్లగా ఉండాలంటే పెట్టక తప్పదు. ఆ విషయాన్ని గమనించిన కోడలు అవని మావయ్య దగ్గరికి మెల్లగా వచ్చింది. మావయ్య, నాకు అర్థమవుతోంది. నా నాటకం వల్ల రోజువారీ ఖర్చు బాగా ఎక్కువైపోతుంది కదా. వారానికి ఒక రోజు నాన్ వెజ్ ఉంటే మన బడ్జెట్కి సరిపోతుంది. నేను మీ కష్టాన్ని అర్థం చేసుకోగలను మావయ్య. అందుకే ఈ రోజుతో పూనకం నాటకానికి ఒక శుభం కార్డేసి ముగింపిచ్చేస్తా. సరేనమ్మావని, చాలా మంచి పని చేస్తున్నావు. కొంత సమయం తర్వాత అందరూ హాల్లో కూర్చొనుండగా అవని ఒక్కసారిగా మళ్లీ పూనకం వచ్చినట్లుగా కళ్ళు పెద్దవి చేసి గాల్లోకి చేతులూపుతూ ఊగిపోవడం మొదలెట్టింది. అది చూసి సుశీల కంగారుగా చేతులు జోడించింది. ఒసే సుశీల, మీ కుటుంబం భక్తితో నాకు చేసిన సేవలకు, మీరు సమర్పించిన నైవేద్యాలకు నా మనసు బాగా సంతృప్తి చెందింది. మీరనుకున్న కోరికలన్నీ నేను తీరుస్తాను. కానీ ఇకపై నేను కేవలం వారంలో ఒక్కరోజు, అంటే ఆదివారం మాత్రమే మీ దగ్గరకొస్తాను. మీ కోరికలు తీరుస్తాను. మిగతా విడి సమయాల్లో నా కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి రోజు నాన్ వెజ్ వండకండి. మీరంతా సంతోషంగా పొదుపుగా ఉండేలా నేనే చూసుకుంటాను. ఇక నేనెళ్ళొస్తాను. సరే అమ్మ తల్లి, అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే వింటాను తల్లి. సరేనమ్మా. అమ్మవారు అలా చెప్పి వెళ్ళిపోవడంతో అవని ఒక్కసారిగా కుదుటపడి ఏవీ తెలియనట్టు నిలబడింది. ఇక ఆ రోజు నుంచి ఇంట్లో అనవసరమైన ఖర్చులన్నీ పూర్తిగా తగ్గిపోయాయి. కేవలం ఆదివారం మాత్రమే నాన్ వెజ్ వండడం వల్ల అటు బడ్జెట్ సేవ్ అయిందని కోడలు అవని మనసులో ఎంతో సంతోషంగా ఉంది. మరో పక్క వారానికి ఒక్కసారైనా ముక్క తింటున్నావని సుశీల, ఖర్చు తగ్గిందని గురవయ్య, ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉందని సురేష్, ఇలా ఇంట్లో వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అలా అవని ఆడిన ఓ చిన్న ఉపాయంతో పిసినారి అత్తగారిల్లు నాన్ వెజ్ వాసనలతో ఆనందాలతో హాయిగా సాగిపోతోంది.